అనగనగా ఒక కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి. ఆ అడవిలో ఎన్నో రకాల పక్షులు, ఏనుగు, తాబేలు, కుందేలు నివసిస్తూ ఉండేవి. వీటితో పాటు అనేక రకాలైన క్రూర మృగాలు, నక్కలు, సింహాలు జీవిస్తూ ఉండేవి. అయితే ఆ అడవిలో జీవించే ఆ కుందేలుకు చాలా పొగరుండేది. అందరికన్నా ఎక్కువగా నేనే పరిగెత్తుతానని పొగరుగా ఉండేది. ఒకరోజు కుందేలు తాబేలుతో, మనమిద్దరం పరుగు పందెం పెట్టుకుందామా, ఎవరు గెలుస్తారో చూద్దామా అంది. అందుకు తాబేలు కూడా సరే అంది. మరుసటి రోజు పరుగు పందెం సిద్ధమైంది. ఇద్దరు పరుగెత్తడం ప్రారంభించారు. కుందేలు ముందుకు వెళ్ళిపోయింది. అలా పరిగెత్తి పరిగెత్తి ఒక చెట్టు దగ్గర ఆగి కుందేలు ఇలా ఆలోచిస్తుంది. ఆ తాబేలు వచ్చేసరికి సగం జీవితం అయిపోతుంది. ఈలోపు నేను కాసేపు హాయిగా ఈ చెట్టు కింద నిద్రపోతాను అని అనుకొని ఆ చెట్టు కింద నిద్రపోతుంది. ఈలోగా తాబేలు రానే వస్తుంది. చెట్టు కింద పడుకున్న కుందేలును గమనించి తాబేలు ముందుకు సాగిపోతూ ఉంటుంది. తాబేలు గమ్యాన్ని చేరుకోవడానికి దగ్గరలో ఉన్నప్పుడు కుందేలు లేచి పరిగెడుతుంది. కానీ తాబేలే ముందుగా గమ్యాన్ని చేరుకొని విజయాన్ని సాధిస్తుంది. అన్ని జంతువులు తాబేలును అభినందిస్తాయి. కథ నీతి, నిదానమే ప్రధానం.